హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మనకి 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి గర్భవతిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, శిశువులో ఎలాంటి మార్పులు చెందుతుంది, శిశువు యొక్క అభివృద్ధి, శిశువు యొక్క పరిమాణం, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి అనేది పూర్తిగా అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తా. అండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తినాలో, ఎలాంటి ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి అనేది చాలా వీడియోస్ అనేది చేశాను. ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి అక్కడైతే వీడియోస్ ఉంటాయి, చూడండి. ఇప్పుడు 6th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బేబీ యొక్క బరువు అనేది 0.2 గ్రామ్స్ అనేది ఉంటుంది. అలాగే పొడవు వచ్చేసరికి 0.64 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. సుమారు బేబీ యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే, బఠానీ గింజ అనేది ఉంటుంది కదా! సో, ఆ బఠానీ గింజంత పరిమాణంలో అయితే బేబీ అయితే ఉంటుంది. సో, అది. మనకి నార్మల్ బఠానీస్ ఉంటాయి కదా! ఆ పరిమాణంలోనే బేబీ ఉంటుంది. ఈ 6 వారాల్లో. సో, అది. అయితే ఈ 6 వారాల్లో గర్భిణీకి చాలా రకాల సింప్టమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం బేబీ గురించయితే తెలుసుకుందాం. అయితే బేబీ బఠానీ పరిమాణంలో ఉంటుంది. ఈ 6 వారాలేంటంటే శిశువు అనేది ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు మరియు హార్ట్ రేటు ఇవన్నీ కూడా డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. అండ్ ఆల్సో శిశువు యొక్క ఈ దవడలుంటాయి కదా! ఈ దవడలు, బుగ్గలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే ఈ ఆరో వారంలో ఏంటంటే శిశువు గుండు కొట్టుకోవడం అనేది మరీ వేగంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ సమయంలో ఈ 6 వారాలు గానీ, 8 వారాల మధ్యలో గానీ మీరు స్కానింగ్ తీసుకుంటే 160, 170, 180 ఇలా వస్తుంది. ఎందుకంటే మొదటి నెలల్లో ఎక్కువగా హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుండు కొట్టుకోవడం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు శిశువుకి శరీరం అంతటా సన్నని చర్మంతో కప్పబడైతే ఉంటుంది. అంటే మనకి ఆ శిశువుని ప్రొటెక్ట్ చేసే మాయ కూడా ఏర్పడుతుంది కాబట్టి, ఆ మాయ అనేది బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో, అది. అయితే మనకి ఈ సమయంలో ఏంటంటే ఇదంతా ఇప్పుడు బేబీ గురించి. కంప్లీట్‌గా ఏంటంటే చిన్న చిన్న అవయవాలు ఏర్పడుతుంది. అంటే ఆహ్, ఊపిరి పీల్చుకోవడం, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, హార్ట్ రేటు ఇవన్నీ చిన్న చిన్నవి ఏర్పడతాయి. 160, 170 హార్ట్ బీట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో బఠానీ గింజంత పరిమాణంలో ఉంటుంది. 0.2 గ్రామ్స్ అనేది బేబీ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. అలాగే 0.64 సెంటీమీటర్స్ అనేది పొడవనేది ఉంటుంది. ఇది బేబీ గురించి. అయితే తల్లిలో కలిగే సింప్టమ్స్ గురించయితే తెలుసుకుందాము. సో, ఈ తల్లిలో ఏంటంటే మనకి ఎక్కువగా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కదా! సో, దానివల్ల ఏంటంటే పెల్విక్ అంటే మనకి యోని దగ్గర ఉండే రక్త ప్రసరణనేది మరింత చురుగ్గా మెరుగుపడి మరింత వేగంగా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువగా ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక రిలీజ్ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే మన శరీరంలో రక్త ప్రసరణ అనేది చాలా ఆ ఫ్లో అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ యొక్క హార్మోన్‌ల ప్రభావం. అదొకటుంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, తరచుగా మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. ఎందుకంటే, ఇప్పుడే బేబీ ఫార్మ్ అవుతుంది కదా! సో, బేబీ ఫార్మ్ అయ్యేటప్పుడు మనకి ఆ శరీరంలో ఆ మార్పనేది వస్తుంది. అంటే తరచుగా మాటి మాటికి ఇంకా మూత్ర విసర్జన జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మూడ్ స్వింగ్స్ అంటే లైక్ ఎలా అంటే ఈ 6 వారాల నుంచి 10 వారాల వరకు చాలా కోపంగా ఉండడం, కొంతమంది చాలా సున్నితత్వంగా మారిపోవడం, కొంతమంది ఆందోళనగా ఉండడం, కొంతమంది ఇలా కొంచెం అంటే చెప్పలేం. ఒక్కొక్కరి మూడ్ అనేది ఒక్కోలా మారిపోతుంది. దానికి గల కారణం కూడా మన శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్‌ల ప్రభావం. సో, అదొక సింప్టమ్ ఒకటి ఉంటుంది. అలాగే మన రొమ్ముల్లో మార్పు. ఎలా అంటే మనకి ఈ
నిపుల్స్ ఉంటాయి కదా! ఆ నిపుల్స్ చాలా సెన్సిటివ్‌గా మారిపోతుంది. దానికి గల రీజన్ ఏంటంటే, మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతాయి. సో, అయితే మనకి మొత్తం ఆ నిప్పుల్ అంతా కూడా చాలా సున్నితత్వంగా మారి, కొంతమందికి కొంచెం క్రాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మన రొమ్ములు కూడా చాలా గడ్డలు కట్టినట్టుగా, చాలా అంటే కొంచెం హెవీగా ఉన్నట్టు ఫీల్ అనేది అనిపిస్తుంది. దానికి గల రీజన్ కూడా మనకి ఎక్కువగా చెప్పాను కదా! అంటే మనకి మొదటి 3 నెలల్లో మరీ ఎక్కువగా హార్మోన్‌ల ప్రభావం అనేది శరీరం పైన అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రొమ్ముల్లో మార్పనేది కొంతమందికేంటంటే బాగా పెయినొస్తుంది. రొమ్ముల్లో బాగా పెయినొస్తుంది. కొంతమందికేంటంటే లేత పింక్ కలర్‌లో చేంజ్ అయిపోవడం, కొంతమందికి బ్లాక్ కలర్‌లో ఆ నిప్పుల్స్ అంతా చేంజ్ అయిపోవడం. సో, మనకేంటంటే రొమ్ముల్లో మార్పనేది చాలా సర్వసాధారణంగా, చాలా కామన్‌గా వస్తుంది. అది ప్రెగ్నెన్సీ యొక్క హార్మోన్‌ల ప్రభావం వల్ల. అది అలాగే కడుపు సమస్యలంటే లైక్ ఎలా అంటే ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ ఎక్కువగా రిలీజ్ కావడం అండ్ గుండెల్లో మంట రావడం, హార్ట్ బర్న్. సో, ఇలాంటివంతా కూడా మనకి కడుపు ఉబ్బెత్తుగా ఉండడం, ఏం తిన్నా సరే అసలు కడుపు నిండిపోయినట్టుగా అనిపించడం. సో, ఇలాంటివంతా జరుగుతుంది. ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్‌ల ప్రభావమే. అదొకటి. ఇంకొకటేంటంటే అలిసిపోవడం. దానికి గల రీజన్ ఏంటంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కదా! అది ఇంకా పెరుగుతుంది. సో, ఆ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల బాడీ అనేది గర్భిణీలకి చాలా సెన్సిటివ్ అనేది అయిపోతుంది. సో, అలా సెన్సిటివ్ అయ్యేటప్పుడు ఎలా అంటే ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉండడం, బాగా వీక్ అయిపోయినట్టుగా ఉండడం, అసలు అలసిపోవడం ఇలాంటివంతా జరుగుతుంది. అదొక సింప్టమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా కామన్‌గా ఉండేదేంటంటే వాంతులు, వికారం. ఇది చాలా కామను ప్రతి ఒక్క గర్భిణీలకు కూడా. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఈ వాంతులు, వికారం అనేది చాలామంది 80%లో ఉంటే 20% గర్భిణీలకైతే అసలు వాంతులు, వికారం అస్సలే ఉండవు. సో, అది కూడా ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అయితే ఉంటుంది. సో, అది. అయితే ఇవి గర్భిణీ యొక్క లక్షణాలు. అయితే మనం ఇప్పుడు ఎలాంటి చిట్కాలు అనేది పాటించాలనేది తెలుసుకుందాం. సో, మీకు ఈ సమయంలో ఎక్కువగా కడుపుబ్బరం, గ్యాస్ రావడం ఇవన్నీ ఉంటాయి గాబట్టి అంటే ఇదంతా మలబద్ధకానికి కారణమవుతుంది. సో, ఈ కాన్‌స్టిపేషన్‌ని అవాయిడ్ చేసుకోవాలి. దానికోసం మీరు ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల, నీళ్ళు అనేది ఎక్కువగా తాగడం వల్ల, ఆ ఫైబర్ ఫుడ్డు, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే గర్భిణీలకి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అంటే లైక్ స్టమక్ పెయిను, కడుపు ఉబ్బరం, గ్యాస్ పెయిను, గుండెల్లో మంట ఇలాంటివంతా పోవాలంటే ఎక్కువగా మన ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండే ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ వాటర్ లిక్విడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో, మీరు మాటి మాటికి మూత్ర విసర్జన జరిగితే ఇంకా శరీరంలో నీటి శాతం అనేది తగ్గిపోతుంది కదా! సో, అలా నీటి శాతం తగ్గుతుంది అంటే మీకు బేబీకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి బాడీ అనేది ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండే విధంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ఈ సిక్స్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నార్మల్‌గా బీపీ చెకప్స్ అండ్ బరువెంత పెరిగారు అదొక చెకప్పు. అండ్ ఆల్సో బ్లడ్ టెస్ట్, బ్లడ్ మీకెంతున్నది అవంతా తెలుసుకోవాలి. ఈ చెకప్స్ అనేది చేసుకోవాలి. అండ్ మినిమమ్ ఒక 2 అవర్స్‌కి, 3 అవర్స్‌కి ఒకసారి జస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయినా సరే వాకింగ్ అనేది చేయాలి. ఎందుకంటే మనకి ఎక్కువగా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ననేది తగ్గించుకోవచ్చు. సో, మినిమమ్ ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ తర్వాత వాకింగ్ అనేది చేస్తే బెటర్. ఇది సిక్స్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అండ్ బేబీ యొక్క పరిమాణం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో చాలా వీడియోస్ లింక్స్ అనేది ఇచ్చాను. సో, ఒకసారి అవి కూడా 1, 2 వీడియోస్ అనేది చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.